ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 25 సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం జీవితంలో అనుకోని మలుపు అనేది ఉండబోతుంది. అయితే ఏ విధంగా అనుకోని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి ముందుగా శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే అధిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడం వీరికి అలవాటుగా ఉంటుంది. అలాగే అనుబంధాలు కూడా కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే ఫలితాలను వీరికి సంప్రదిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరం ఆగస్టు 25 సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి చూస్తే గనక మీ యొక్క జీవితంలో మీరు ఊహించని ఒక పెద్ద మలుపు అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. అంటే కెరియర్కి సంబంధించిన అవకాశాల విషయంలో కావచ్చు, వృత్తిపరమైనటువంటి జీవితంలో కావచ్చు, ఊహించని ఒక మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. అంటే ఉదాహరణకి చూస్తే చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మరొక ఉద్యోగం కోసం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవకాశం రావడం లేదు. దాని లేట్ తీసుకుంటున్నారు. కానీ ఊహించని ఈ విధంగా ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రావడం, అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టడం, దాన్ని మీరు విమర్శించడం అనుకుంటున్నారు, కానీ డబ్బు సమకూరడం లేదని ఆ యొక్క ఆలోచనను కూడా మీ మధ్యలోనే వదిలేశారు. కానీ మీకు అనుకోకుండా డబ్బు అందుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని మీరు మొదలు పెడతారు, లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనుకోని ఒక మలుపు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఈరోజు మీ యొక్క లైఫ్లో జరగబోతుంది. అంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక సంఘటన, అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని లేక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ ఊబి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టే విషయంలో అనేక రకాల అడ్డంకులు మీకు ఎదురవుతున్నాయి. అటువంటి పని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. కొంతమంది వ్యక్తులు పని మొదలు పెట్టారు, కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పని పూర్తి చేసి అనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ విధంగా పనిని మధ్యలోనే
వేసేయాల్సి వస్తుంది. ఈరోజు ఆ పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఆ పని విషయంలో మీకు చాలా సపోర్ట్‌గా నిలుస్తారు. ఎంతో సహాయాన్ని అందిస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలు అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి డబ్బులు విఫల విఫలమవుతున్నట్లయితే ఈరోజు డబ్బులు సమకూర్చుకునే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అంటే ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తారు, లేదా ఎవరైనా సరే మీకు డబ్బు తిరిగి ఇవ్వాలి అని ఉంది. ఆ డబ్బు ఇవ్వడం విషయంలో మీకు చాలా ఆలస్యం చేస్తున్నారు. ఈ విధంగా మీరు చాలా కాలం నుండి దీనికోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని కూడా మీరు విమర్చుకుంటున్నారు. అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఊహించని పరిణామం అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఊహించని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకోని మలుపు ఉండబోతుంది. అలాగే అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఒక వింతైన సంఘటనను కూడా మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. చదువుకు సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి అనుమానాలని కూడా ఈరోజు వృత్తి చేసుకోగలుగుతారు. అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అనేది లభిస్తుంది. అలాగే కెరియర్కి సంబంధించింది మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా కమ్యూనికేషన్లకి లోనయ్యేటట్టు కనుక మీకు ఒక చక్కటి గైడెన్స్ని అయితే ఆ యొక్క వ్యక్తి అందించబోతున్నారు. అది మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు లేదా మీకు పరిచయస్తులు, ఇలా ఎవరైనా సరే ఒక మంచి గైడెన్స్ని అయితే మీకు అందించబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. వ్యాపారమైనటువంటి అవకాశాల విషయంలో చాలా కాలం నుండి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈరోజు మీకు మేలు చేసే ఫలితాలను అయితే సంప్రదించబోతున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు సమకూరుతుంది. లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అయితే ఈరోజు దినఫలాలు ఉండబోతున్నాయి. చాలా వరకు అనుకూలతను ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉండవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వాహనాలని కొని లేదా బంగారం ఆభరణాలు కానీ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయాలని అనుకునేవారు ఈరోజు వాటిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి గృహిణులు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఎవరైనటువంటి ఒక గృహిణితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు అనవసరమైన వాదాలకు, అవసరంగా చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోలేదు లేనిపోని సమస్యలకు మీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు మాత్రం పరాయి స్త్రీలకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరాయి స్త్రీలతో అతి చనువుగా అనేది అస్సలు మంచిది కాదు. ఈ విషయంలో మీరు గమనించాలి. అలాగే నరదృష్టి ప్రభావం మీపై అధికంగా ఉంది. మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆదరించండి. ఆ పనిని మొదలు పెట్టండి. అలాగే బయటకు వెళ్ళే సమయంలో 2 లవంగాలని చిన్న ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టేసి దాని యొక్క హ్యాండ్
బ్యాగులో కానీ హ్యాండ్ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. మీ పైన ఎటువంటి నరదృష్టి ఉన్నా కానీ తొలగిపోతాయి. మీరు వెళ్ళిన పని నిర్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కాస్త ఉపశమనం, ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దినఫలాల్లో. కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోనే మిశ్రమంగా ఈరోజు మీకు గొడవబోతున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ప్రతినిత్యం శని భగవానుని ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.